2 కాదు, ఏకంగా 28 లాఠీ దెబ్బలతో సుమన్ శరీరాన్ని రక్తమయం చేశారు. లాఠీలకు భయపడితే సుమనెందుకవుతాడు? తనకు తెలిసిన తెలంగాణ అవసరం ఆవేశం ముందు పోలీసుల లాఠీలే అలసిపోయాయి. ఆ లాఠీ దెబ్బల గుర్తులు ఆయనకిప్పుడు ఓ తీపి గుర్తు. మా ఓయూ క్యాంపస్ ను పోలీస్ క్యాంపుగా చేసిన, మా వీపులపై ఆంధ్ర లాఠీలు వీరంగం చేసిన, అమ్మాయిలు అబ్బాయిలను చూడకుండా గొడ్డలు కొట్టినట్టు కొట్టినా మేమెన్నడూ భయపడలే. సుమన్ పై ఇప్పటి వరకు అక్రమంగా ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లోనే 100కు పైగా కేసులు నమోదయ్యాయంటే ఆంధ్ర సర్కార్ ఈ విద్యార్థి నాయకుడిపై ఎంత కక్ష సాధింపు చర్యకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. చంచల్గూడ, చర్లపల్లి జైళ్లలో ఎన్నో రోజుల పాటు నిర్బంధించింది. వలస పాలన వద్దని పోరాడినందుకు జైలు గోడల మధ్య గడిపాడు. ఎవరి పుట్టిన గడ్డకు తిరిగొస్తాం. చెరసాల కొత్త కాదురా, అది ఉస్మానియా ఉక్కు పిండమో. మా పాల్కా సుమనంటేనే పరిగీసి నిలిచే తత్వము. చెరసాల కొత్త కాదురా, అది ఉస్మానియా ఉక్కు పిండమో. మా పాల్కా సుమనంటేనే పరిగీసి నిలిచే తత్వము.